హాయ్ అండి. ముందు వీడియోలో డైమండ్ నెక్ కటింగ్ చూశారు కదా, బ్యాక్ పార్ట్. దాని యొక్క స్టిచ్చింగ్ చూడండి. నేను ఆ వీడియోలో చెప్పాను కదా, నేను ఇలా లైనింగ్కు మెయిన్ క్లాత్కు ఇలా నెక్ కింది కప్పు కాడ ఇలా కట్స్ ఇచ్చుకుంటానని. అది ఎందుకో చూసారా, ఇవి ఇందుకొరకేనండి. ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే క్లాత్ అనేది కదలదు. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కు అలా మధ్యలో ఒక స్టిచ్ చేసుకున్నారంటే క్లాత్ అనేది ఎటో జరగదు, కరెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఈ విధంగా స్టిచ్ చేస్తానండి. ఇలా కొంచెం జారుడు క్లాతులు ఉన్నాయనుకోండి, నేను ఈ విధంగానే పైనుంచి వెళ్ళి స్టిచ్ వేసుకుంటూ వస్తాను. కింద లైనింగ్ పెట్టి పైన మెయిన్ క్లాత్ పెట్టి ఇలా నేను స్టిచ్ చేసుకుంటూ వస్తాను. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఇవి క్లాత్ పల్చగా ఉంటుంది. పల్చగా ఉండడం వల్ల మనకు లోపల లైనింగ్ అనేది మనకు పైనకు ఏర్పడుతుంది. అలా ఏర్పడడం వల్ల పైన ఉన్న డిజైన్ కూడా మనకు క్లియర్గా ఉంటుంది. అంటే లైన్స్ అనేటివి క్రాస్ కాకుండా ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకుంటూ రావచ్చు. అలాగే కింద లైనింగ్ కూడా ముడతలు రాకుండా ఉండేది, ముడతలు వచ్చేది రాంది కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా ఎక్కువ జారిపోయే క్లాత్లను ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటూ వస్తానండి. ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. నేను ఒక్కొక్కటి చెప్పే ప్రాసెస్లన్నీ చాలా ఈజీ ప్రాసెస్లు అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇలా వేయడం వల్ల. చూసారా, ఎక్కడా కూడా ముడత అనేది రాలేదు. ఒకవేళ మీరు కింద మెయిన్ క్లాత్ పెట్టి లైనింగ్ క్లాత్ పైన పెట్టి అయినా కుట్టేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. కాకపోతే నేను మాత్రం ఎక్కువగా జారిపోయే క్లాత్లకు మాత్రం ఈ విధంగానే వేసుకుంటూ వస్తాను. మనము ఎంతైతే ఖర్చు తీసుకుంటామో, అంటే లైనింగ్ క్లాత్కు మెయిన్ క్లాత్కి ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అంతే క్లాత్ను సమానంగా చూసుకుంటూ నేను ఈ విధంగా అన్ని వైపులా ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తాను. అలా వేయడం వల్ల ఏ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఎక్కడా కూడా ముడత అనేది రాదు ఫ్రెండ్స్. ఇలా కుట్లన్నీ వేసిన జాయింట్ కుట్లన్నీ వేసిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ రండి ఫ్రెండ్స్. నేను నెక్ కటింగ్ వీడియోలో షోల్డర్ కొలత అనేది చెప్పాను కదా, అంటే మనకి ఎంతైతే షోల్డర్ వస్తుందో ఆర్మోల్లో మనం 1.5 ఆర్మోల్ షేప్కు మనం 1.5 1.5 ఖర్చు ఇస్తాము కదా, ఖర్చు కాదు సారీ, కొలత తీసుకుంటాం కదా, దానికి మనకు వచ్చే షోల్డర్ కొలతకు కరెక్ట్గా మ్యాచ్ అయితే మాత్రం బ్లౌజు సంకల్లో ముడతలు రావు, కరెక్ట్గా ఉంటుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దాని గురించి మీకు అర్థమైందో కాలేదో ఫ్రెండ్స్, కాకపోతే నేను ఒక వీడియో సపరేట్గా దాని మందమే వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఒకవేళ కావాలంటే మీరు కామెంట్ చేయండి. మీకు అర్థమైందో కాలేదో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను ఒక వీడియో అనేది దాని మీదనే పోస్ట్ చేశాను. ఇలా క్లాత్ మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనకు పట్టీలు అనేటివి ఇలా వేసుకోండి. నేను ఇలా డబుల్ స్టిచ్ వేస్తానండి. క్లాత్ అనేది కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. నేను ఎక్కువగా ఈ డాట్స్ కాడ మాత్రం నేను డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటాను. ఇలా మనం ఎంత అయితే కొలత తీసుకున్నామో అదే కొలత ప్రకారము ఇలా బ్యాక్ పార్ట్ పట్టీలు అనేటివి వేసుకురండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలన్నీ కొత్త వారికి చాలా యూజ్ అవుతాయి. చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ మెదడు మీద ఫోర్స్ పడకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇలా మూలలు ఉన్నాయి కదా, 3 మూలలు, ఆ మూలల్లో ఒక మార్క్ అనేది చేసుకోండి. ఎందుకంటే దీనిపై నుంచి వెళ్ళే మనం హెమ్మింగ్ పట్టీ అనేది వేసుకుంటూ వస్తాం కదా, పైనుంచి వెళ్ళి వేసుకుంటూ వస్తాం కాబట్టి ఆ మూలలు అనేది మనకు కరెక్ట్గా తెలియాలని నేను ఆ విధంగా మార్క్ చేసుకున్నాను 3 మూలల మీద. మీరు కూడా ఆ విధంగానే చేసుకోండి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ కొరకు నేను క్రాస్ ముక్కలు తీసుకోవటం లేదండి, స్ట్రేట్ క్లాత్తోనే నేను హెమ్మింగ్ పట్టీ అనేది వేస్తాను. అదే విధంగా వేస్తానో చూడండి. ఇలా మనకు కావాల్సినన్ని స్ట్రేట్ పట్టీ ముక్కలు వేసుకోండి.
నేనైతే వాటిని 1 ఇంచు కొలతతో ఇలా స్ట్రైట్ క్లాత్లను కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక్కొక్క పీస్ ఇలా జాయిన్ చేసుకోండి. ఇలా స్ట్రైట్ క్లాత్తో కూడా మనం పర్ఫెక్ట్ హెమ్మింగ్ పట్టీ వేయచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. స్ట్రైట్ పట్టీ కదా, మూలలు ఎలా తిరుగుతాయో అని భయపడకండి. చాలా ఈజీ అండి. మూలల మీద కూడా చిన్నగా క్లాత్ను మలుచుకుంటే ఈజీగా తిరుగుతుంది క్లాతు. చూడండి, ఈ విధంగా క్లాత్లను జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఒక చివర ఒకవేళ క్రాస్గా ఉంటే అది స్ట్రైట్గా కట్ చేసుకొని ఒక పావించులో సగం మందమే మలుచుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఇంచు కన్నా తక్కువనే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంచు కన్నా తక్కువనే తీసుకున్నాను. 3/4 ఇంచు క్లాతే తీసుకున్నాను. ఎందుకంటే పట్టి సన్నగా రావాలని నేను 3/4 ఇంచు క్లాత్ మాత్రమే తీసుకున్నాను. తీసుకొని ఇలా సైడుకు ఇట్లా 1/4 ఇంచు కన్నా సగం కుట్టు వేసుకుంటూ వచ్చాను. 1/4 ఇంచు కన్నా సగం కొలతతోని ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్నాము కదా, బాడీ పార్ట్ను రెడీ చేసుకున్నాం కదా, దానిపైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 1/4 ఇంచు కొలతతో మనం పట్టీలో వేసుకొస్తాం కదా, హెమ్మింగ్ పట్టీలు, ఆ విధంగానే ఇలా వేసుకురండి. నెక్ పట్టీలు వేసుకొస్తాం కదా, ఆ విధంగానే వేసుకొచ్చి ఎక్కడైతే మూల వస్తుందో ఇదివరకు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మూల చూడండి, వీడియోలో చూపెడుతున్నాను. ఆ మార్క్ చేసుకున్న కాడ క్లాత్ను కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారా నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో? ఇలా క్లాత్ను ఒకసారి చూడండి, చూపెడుతున్నాను. అలా కాకుండా ఇలా పైన వైపుకు ఇప్పుడు నేను చూపెడతాను చూడండి. పైన వైపుకు వచ్చేటట్టు క్లాత్ను ఒక డబ్బా షేప్ మాదిరిగా రావాలి ఫ్రెండ్స్. ఇట్లా డబ్బా అట్లా సమానంగా పైన క్లాత్ కింది క్లాత్ ఒక డబ్బా షేప్ మాదిరిగా రావాలండి. అలా వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ మూలకాడ క్రాస్ తింపుకొని పాదాన్ని పైకి లేవి క్రాస్ తింపుకోవాలి. ఇక్కడ ఈ మూల మీద సేమ్ అదే విధంగా ఒక డబ్బా షేప్ ఆకారంలో రావాలంటే అంటే మలిచిన క్లాతు కింద ఉన్న క్లాతు డబ్బా షేప్ లెక్క కనిపించాలండి. ఆ విధంగా మలుచుకోవాలి. ఇలా మలుచుకుంటే మనకు ముడతలు అనేటివి రావు, క్రాస్ అనేది తిరుగుతుంది. ఇలా క్లాత్ లేనప్పుడు ఈ విధంగా మనకు క్రాస్ పట్టీలు ఒక్కొక్కసారి మనకు లైనింగ్ క్లాత్లో వెళ్ళవు, అంటే సరిపోదు క్లాత్ అనేది. అలా సరిపోనప్పుడు ఇలా స్ట్రైట్ పీసులతోనే ఈ విధంగా ఈజీగా మూలల గల్లకు ఈ డైమండ్ నెక్ గల్లకు మెడపట్టీని ఇలా కుట్టు వేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత నేను చూపెడుతున్నాను చూడండి, ఇలా సమానంగా ఇక్కడ చూసారా, ఇది డబ్బా షేప్ ఆకారం కిందున్న క్లాత్ మీద మనం మలిచే క్లాత్ పెట్టి డబ్బా షేప్ ఆకారంలో రావాలి. చూసారా, ఇక్కడ డబ్బా షేప్ మాదిరిగా ఉంటుంది, కొంచెం క్రాస్గా. ఇలా ఆ మూలల కాడ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. అలాగే ఉంటే మనం రివర్స్ తిప్పుకున్నప్పుడు అక్కడ క్లాత్ కుట్టుపడదు, అక్కడ కరెక్ట్ షేప్ రాదు. ఆ షేప్ రావడం కొరకే ఇలా మూలల మీద మనం చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వారి కొరకు నేను చెప్తున్నాను. ఇలా కట్స్ అనేటివి ఇచ్చుకున్న తర్వాత పైనుంచి వెళ్ళి ఒక స్టిచ్ వేసుకుంటూ రండి. ఇలా ఆ క్లాత్ను వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ను ఇలా సమానంగా మలుచుకొని మనం మూల కరెక్ట్ ఉందా లేదా చూసుకొని సూది అనేది ఆ మూల మీద కరెక్ట్గా ఉండాలండి. సూది కిందికే దింపి ఉండాలి. ఫస్ట్ మనం మూల మీద స్టిచ్ చేసుకున్నప్పుడు సూది అనేది పైకి ఉండకూడదు. ఆ మూల మీదకి వచ్చే వరకు కరెక్ట్గా సూది అనేది కిందికి ఉండాలి. కిందికి ఉన్న వాళ్ళనే క్లాత్ అనేది మనం తింపుకోవాలండి. సూది పైకి పెట్టి క్లాత్ తింపుకుంటే మూల అనేది కరెక్ట్ షేప్ రాదండి. కరెక్ట్ షేప్ రావాలంటే సూది అనేది మూల మీదకి వచ్చినప్పుడు ఏ డిజైన్ పెట్టినా మూలల డిజైన్ పెట్టినప్పుడు కరెక్ట్గా సూది అనేది దాని మీదనే ఉండాలి. ఇలా మొత్తం అనుగుడు కుట్టు అనేది వేసుకుంటూ రావాలి.
ఇప్పుడు మళ్ళీ రివర్స్లో ఒక కుట్టు అనేది వేసుకుంటారండి, పైన క్లాత్ అనేది లేవకుండా ఉండడానికి. ఇక్కడ నేను హెమ్మింగ్ చేయడం లేదండి, నేను డబుల్ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. మీరు ఒకవేళ కావాలంటే ఈ కుట్టు అనేది వేసుకోకండి, లోపల హెమ్మింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పైన పైన వేసే కుట్టు వేసుకోకండి. హెమ్మింగ్ చేస్తే ఈ కుట్టు వేస్తే బాగుండదు కదా, అందుకొరకు నేనేమో 2 స్టిచ్లు వేసుకుంటూ వస్తాను, డబుల్ స్టిచ్. హెమ్మింగ్ అనేది వేయటం లేదు. మీరు ఒకవేళ హెమ్మింగ్ చేసేది ఉంటే ఈ కుట్టు అనేది క్యాన్సిల్ చేసుకోండి. డైరెక్ట్గా మధ్యలోకి వెళ్ళి లూజ్ కుట్టు వేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టును విప్పేసుకోండి. ఇలా వేసుకోండి. మీకు ఈ విధానం నచ్చపోతే మీరు ఆ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, నేను స్ట్రైట్ క్లాత్తో ఏ విధంగా ఈజీగా ఎక్కడ ముడత అనేది రాకుండా చాలా ఈజీగా నెక్ పట్టీ అనేది వేసుకొచ్చాను. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది? నచ్చిందా? షేప్ కరెక్ట్గా వచ్చిందా? చూసారా? ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, డబుల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చానని. ఇంతకుముందు పైనకెళ్ళి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు లోపలి భాగం వైపున ఇంకొక స్టిచ్, అంటే మనం పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్ వేసినట్టు సేమ్ అదే విధంగా ఇలా హెమ్మింగ్ లేకుండా ఈ విధంగా వేసుకుంటూ రండి. ఇంకా మంచి మంచి సులభమైన పద్ధతిలో నేను వీడియోస్ చేస్తానండి ఫ్రెండ్స్. మీకు నేను కుట్టే పద్ధతి కొంచెం కొత్తగా అనిపిస్తుందా ఫ్రెండ్స్? అది కూడా చెప్పండి. ఎందుకంటే నాకు నేర్పిన గురువు ప్రకారమే నేను మీకు చెప్తున్నాను. నేనేదో యూట్యూబ్లో కాదు, నాకు చెప్పిన చిట్కాలతోనే మీకు కొన్ని ఇలా కొందరికి యూట్యూబ్లో చూశాను, ఇలాంటి వీడియోలు ఎక్కడా లేవు. అందుకొరకే నేను ఇలా కొన్ని వీడియోలు అనేటి పోస్ట్ చేస్తున్నాను. ఈ చంక రౌండ్ కలిసేది, ఇలా పట్టీలు వేసుకునేది వీడియోస్ ఎక్కడా లేవండి. నేనే ఈ విధంగా చెప్తున్నాను. ఇలాంటివి కూడా కొత్త వారికి కొంచెం సులభంగా ఉంటుందని, ఇలా కొత్తగా ఉంటుందని చెప్తున్నాను. అంతే తప్ప ఏం లేదండి. కాకపోతే నేను చెప్పే చంక రౌండ్ ఆర్మోల్ కొలత 1.5 ఇంచు, షోల్డర్ కొలత మాత్రం నేను కటింగ్ చేసేటప్పుడు ప్రతి జాకెట్ కటింగ్ చేసేటప్పుడు అది బాగా ఆలోచించాను. ప్రతి జాకెట్కి అలాగే వచ్చిందండి నాకు. అలా రావడం వల్ల ఇదొక్కటి మీకు చెప్పాలని నేను ఈ విధంగా నేను ప్రతి వీడియోల్లో ఆ విధంగా చెప్తున్నాను. కాకపోతే అలా వస్తేనే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి. ఇప్పుడు నడుం పట్టీ కొరకు నేను ఇంచు క్లాత్ తీసుకొని పావించు మలుచుకొని ఈ విధంగా మనకు ఎంతైతే క్లాత్ పడుతుందో అంతే క్లాత్ని తీసుకొని ఇలా నడుం పట్టీ వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నడుం పట్టీ వేసేటప్పుడు మనం కిందికి 1 ఇంచుతో పట్టీలు వేస్తాం కదా, అది అటు సైడ్ రివర్స్లో ఉండాలండి. ఇటు సైడ్ ఉండద్దు. ఇదివరకు నేను చూపెట్టాను కదా, అటు సైడ్ ఉండాలి. అంటే చంక వైపు సైడ్ ఉండాలి, గల్లా వైపు సైడ్ ఉండద్దు. ఇది దానికి రివర్స్లో ఉండాలి. ఈ చంక వైపు ఉండాలండి. రివర్స్ అటు రెండు ఒక విధంగా చూడద్దు. 2 పట్టీలు రివర్స్లో చూడాలి. అది ఆ చంక వైపు పక్క భాగాన చూడాలి, ఇది ఈ పక్క భాగాన చూడాలండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మాకు తెలియదా అనిపిస్తుంది కావచ్చు, కానీ ఇలాంటి టిప్స్తోనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి వెళ్ళి అనుగుడు కుట్టు అనేది వేసుకొచ్చిన వాళ్ళే ఇప్పుడు మొత్తం చూపెడుతున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో.